Gurubhyo Namaha. Today thought is, without passion, you don't have energy. Without energy, you have nothing. ఈ థాట్ యొక్క మీనింగ్ ఏంటంటే కనుక ప్యాషన్ మీన్స్ ఏదైనా చేయాలనే తలంపు కానీ ఏదో ఒక యావిగేషన్, ఒక అలవాటుగా ఉండిపోవాలన్నమాట. అది ప్యాషన్ అనమాట. ఆ ప్యాషన్ ప్రతి ఒక్కరికి కూడా ఉందనుకోండి, యూ హ్యావ్ సమ్ ఎనర్జీ. ఎనర్జీ అంటే చెయ్యాలనే యాక్టివ్నెస్. ప్యాషన్ కనుక ఉందనుకోండి, ఆ పర్సన్కి సర్టెన్ ఎనర్జీ ఆటోమేటిక్గా ఎగ్జిస్ట్ అవుతుంది. వితౌట్ ప్యాషన్ ఏం చేయాలనే తలంపు లేదు అతనికి, అంటే ఏమీ లేదు, ఒక యాంబిషన్ లేదు, ఏమీ లేదు, ఒకటి చేయొద్దు. ప్యాషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మంచిగా మాట్లాడటం ఒక ప్యాషన్గా పెట్టుకున్నారనుకోండి, మీరు బాగా మాట్లాడాలి, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నమాట, అంటే చక్కగా మాట్లాడాలి, మంచి సెమినార్స్ ఇవ్వాలి అని ప్యాషన్గా పెట్టుకున్నారనుకోండి, ఆ ప్యాషన్ కోసం నువ్వు ఆ సెమినార్స్ అన్నీ మాట్లాడటం కోసం చక్కగా నువ్వు ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉంటావు. అదే ఎనర్జీ అన్నమాట. అది దానికోసం ఎప్పుడు కూడా తాపత్రయం పడుతూ ఉంటామన్నమాట. అప్పుడు నీకు తెలియకుండానే నీ బాడీలో సమ్ ఎనర్జీ ఫామ్ అయిపోతూ ఉంటుంది ఆటోమేటిక్గా. చక్కగా దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఈ సెమినార్స్లో ఇలా మాట్లాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్స్లో టాపిక్స్ తీసుకుని, లేదా మెకానికల్లో టాపిక్స్ తీసుకుని, ఫిజిక్స్ ఆర్ మ్యాజిక్స్, దాని మీద నేను ఒక 20 నిమిషాల్లో సెమినార్ చెప్పాలి అనేది ఒక ప్యాషన్ కింద పెట్టుకున్నారనుకోండి, మీరు ఆటోమేటిక్గా మీకు అది ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతుంది. ఆ ఎనర్జీ ఆటోమేటిక్ క్రియేట్ అయిపోతుంది. ఎలా క్రియేట్ అయిపోతుందంటే అది నీ యొక్క ప్యాషన్ బట్టి ఉంటుంది అన్నమాట. అంతేగాని వితౌట్ ప్యాషన్, అసలు ప్యాషన్ అనేది ఏమీ లేనప్పుడు ఎనర్జీ ఫామ్ అవ్వదు. అలా డల్గా మామూలుగా సింపుల్గా ఉంటాం అంతే, ఏమీ లేకుండా. మరి ఆ ఎనర్జీ లేదనుకోండి, నథింగ్. అసలు ఏం చేయాలని కానీ ఎటువంటి తలంపు కానీ ఉండకుండా మైల్డ్గా ఉంటాం అన్నమాట. అందుకని ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ బీ ఏ ప్యాషన్. రైటింగ్ స్కిల్స్ బాగా ఉంటాయి కొంతమందికి, చక్కగా రాస్తారన్నమాట, అదో ప్యాషన్. అది ఇంకా బాగా రాయాలనే తలంపుతో ఉంటాడనమాట, అది ఒక ప్యాషన్, అలా తీసుకెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట ఎనర్జీ. అందుకని ఏదో ఒకటి తలంపు. కొంతమంది డ్రాయింగ్ బాగా వేస్తారు. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఒకటే కాదు, ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఏ లైఫ్, ఓకే, ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. అర్థమైందా? అందుకని బాగా చదివేసి 90కి 90, 100కి 100 మార్కులు తెచ్చేసుకుంటాం ఎడ్యుకేషన్ కాదు. సైడ్ని ప్యాషన్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఈ ప్యాషన్ మీకు యొక్క ఎనర్జీని ఎంత క్రియేట్ చేస్తుంటే ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే క్రియేట్ అయిపోతూ ఉంటుంది. ప్యాషన్ లేదు, ఎనర్జీ ఉండదు. ఇంకా ఏదన్నా ఇప్పుడు పని చేయాలనే మీకు ఒక ప్రోగ్రామింగ్ పెట్టుకున్నారు, ఏదో ఫంక్షన్ చేయాలని. ఆ ఫంక్షన్ చేయాలనే ప్యాషన్ ఉందనుకోండి, మీకు ఆటోమేటిక్గా మీకు అది ఎలా చేయాలి ఏంటి అనేది మైండ్లో మీకు ఆటోమేటిక్గా క్రియేషన్స్ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అదే ఎనర్జీ. ఓకే, ఏ బండిల్ ఆఫ్ థాట్స్ ఎనర్జీ. ఓకే, ఆ ఎనర్జీ ఆటోమేటిక్గా మీ బాడీలోని, మీ మైండ్లోని క్రియేట్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. క్రియేట్ అయిందంటే నువ్వు చాలా యాక్టివ్గా ఉంటావు, చక్కగా నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది, మంచి సొసైటీలో చక్కగా నువ్వు ఎగ్జిస్టెన్సీ బాగుంటుంది, ఇవన్నీ చాలా బాగుంటాయి. కానీ ఆ ప్యాషన్ లేకుండా మీరు జీవిస్తున్నారనుకోండి, డల్గా మైల్డ్గా ఎటువంటి నాలెడ్జ్ మీకు ఇంప్రూవ్ అవ్వదు. ఓకే, దిస్ థాట్ ఈజ్ ఈ థాట్ యొక్క మీనింగ్ ఇది. దిస్ థాట్ ఈజ్ డెలివర్డ్ బై వారెన్ బఫెట్. ఓకే, టుడే క్లాస్ ఈజ్ Laplace transforms. Okay, class number 15. Okay, in previous class number 14, I told that second shifting theorem 2 forms with proofs, and also completed 4 or more problems on second shifting theorem. Today I am going to explaining two important concepts. First one is, what is unit step function or Heaviside function? Okay, unit step function or Heaviside function, and also change of scale property in Laplace transforms. First of all, what is the meaning of the unit step function? అయితే మీకు ఆల్రెడీ సెకండ్ షిఫ్టింగ్ థియరం చెప్పినప్పుడు యూనిట్ స్టెప్ ఫంక్షన్ డెఫినేషన్ చెప్పలేదు మీకు. ఓకే, ఆ డెఫినేషన్ చెప్పి దానికి లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం ఇప్పుడు చెప్తాను అనమాట. అసలు యాక్చువల్గా ఇది క్లాస్ నెంబర్ 14లో చెప్పాలి, అక్కడ చెప్పకపోవడం వల్ల నేను ఇక్కడ క్లాస్ నెంబర్ 15లో చెప్తున్నాను అనమాట. జస్ట్ ఈ చిన్న కాన్సెప్ట్ సెకండ్ షిఫ్టింగ్ థియరంలో మీకు యూనిట్ స్టెప్ ఫంక్షన్ యూజ్ చేసి మనం దానికి లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ కూడా ఫైండ్ అవుట్ చేసాం. అసలు వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ ది యూనిట్ స్టెప్ ఫంక్షన్ ఆర్ హెవీసైడ్ ఫంక్షన్? హౌ టు calculate the Laplace transform of Heaviside function. Today I am going to explaining 2 concepts: Heaviside function or unit step function definition,
and find the Laplace transform of unit step function and also change of scale property. Okay, the statement of unit step function. Okay, the unit step function is denoted by h of t minus a or u of t minus a. అంటే మన యూనిట్ స్టెప్ ఫంక్షన్ని ఎలా డినోట్ చేస్తామంటే కనుక క్యాపిటల్ హెచ్తో కానీ స్మాల్ యూతో కానీ ఇండికేట్ చేస్తామట. హెచ్ ఆఫ్ టీ మైనస్ ఏ ఆర్ యూ ఆఫ్ టీ మైనస్ ఏ. హౌ టు డిఫైన్ హెచ్ ఆఫ్ టీ మైనస్ ఏ? ద యూనిట్ స్టెప్ ఫంక్షన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ యూ ఆఫ్ టీ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 whenever t less than a. u of t minus a is equal to 1 whenever t greater than a. సర్టన్ కండిషన్స్లో ఈ యూనిట్ స్టెప్ ఫంక్షన్ మనం డిఫైన్ చేస్తామన్నమాట. ఓకే, హెచ్ ఆఫ్ టీ మైనస్ ఏ, క్యాపిటల్ హెచ్ ఆఫ్ టీ మైనస్ ఏ ఓఆర్ యూ ఆఫ్ టీ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 if t less than a. The variables all values less than a, that means the function is defined 0. All values more than a, the function is defined 1. So this is the statement of Heaviside function or unit step function. Okay, this is the statement of very most important. మనకి ఎగ్జామినేషన్స్లో దీన్ని ఎలా అడుగుతాడంటే కనుక డిఫైన్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ అండ్ ఫైండ్ ది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ హెవీసైడ్ ఫంక్షన్ ఆర్ యూనిట్ స్టెప్ ఫంక్షన్. అంటే దీన్ని డిఫైన్ చేయమని చెప్పి, అంటే రైట్ ది స్టేట్మెంట్ ఆఫ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ అండ్ ఫైండ్ ది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్. ఈ విధంగా అడుగుతాడు అనమాట. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అందుకని మీకు స్టేట్మెంట్ రాశాను. స్టేట్మెంట్ ఈజ్ వెరీ సింపుల్. The unit step function is denoted by h of t minus a or u of t minus a. It is denoted by h of t minus a, u of t minus a. It is defined as u of t minus a is equal to 0 if t less than a, u of t minus a is equal to 1 if t greater than a. So this is called Heaviside function or unit step function. Yes. Now to calculate the Laplace transform of యూనిట్ స్టెప్ ఫంక్షన్, అంటే ఈ యూనిట్ స్టెప్ ఫంక్షన్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుంది అంటే టు ఫైండ్ ది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ దిస్ వన్, దట్ ఈస్ ఎల్ ఆఫ్ హెచ్ ఆఫ్ టీ మైనస్ ఏ ఆర్ ఎల్ ఆఫ్ యూ ఆఫ్ టీ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ది వాల్యూ. టు ఫైండ్ దట్ వాల్యూ, దట్ ఈస్ ది ప్రూఫ్ ఆఫ్ ది హెవీసైడ్ ఫంక్షన్. ఓకే, నౌ క్యాల్కులేట్ ది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్. ఓకే, ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ యూ ఆఫ్ టీ మైనస్ ఏ or L of Laplace transform of h of t minus a. What is the Laplace transform of unit step function? Is equal to 1 by s into e power minus as. అంటే ఈ యూనిట్ స్టెప్ ఫంక్షన్కి మన లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఈస్ దట్ వాల్యూ? దట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 by s into e power minus as. ఓకే, ఇది ఎలా వచ్చింది? దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అంటే యూనిట్ స్టెప్ ఫంక్షన్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ మనం ఈ విధంగా రిజల్ట్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసామనేది మనం ఇక్కడ ప్రూఫ్ చేద్దాం. వెరీ సింపుల్. చేసిన తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ప్రూఫ్. ద ప్రూఫ్ ఆఫ్ టు ఫైండ్ ది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్. ఓకే, బై ద డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ is equal to integral 0 to infinity e power minus st into f of t dt. Now L of u of t minus a, right, in place of f of t is equal to u of t minus a is equal to integral 0 to infinity e power minus st u of t minus a dt. Okay, so here u of t minus a is a unit step function. What is the definition of unit step function? U of t minus a is equal to 1 if t 0, if t less than a, 1 if t greater than a. This is the definition of Heaviside function or unit step function. Okay, so the step function defined in two intervals. T less than a, u of t minus a is equal to 0. T greater than a, u of t minus a is equal to 1. So this 0 to infinity interval can be divided into two intervals. That intervals are integral 0 to a e power minus st u of t minus a dt plus integral a to infinity e power minus st u of t minus a dt. So the interval 0 to infinity can be divided into two parts. 0 to a defined 0, a to infinity defined 1.
So the entire interval 0 to infinity divided into two intervals, splitting into two intervals. That intervals are 0 to a to infinity. 0 to a means t less than a. So the function u of t minus a defined 0. That equal to integral 0 to infinity e power minus st into 0 into dt plus integral a to infinity, the interval a to infinity defined u of t minus a is equal to 1. That means the values t more than a, the functions, the step function is defined 1. That equal to e power minus st into 1 into dt. That equal to 0 into something 0. 0 plus this one, that equal to integral a to infinity e power minus st dt. Okay, to evaluate this definite integral, we get the result. Result నేను ఇక్కడ రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, టు ఎవాల్యుయేట్ డెఫినిట్ ఇంటిగ్రల్ ఆఫ్ ఇంటిగ్రల్ ఏ టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎస్టీ డిటి. వాట్ ఈస్ ది ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఎస్టీ? ఈ పవర్ మైనస్ ఎస్టీ బై మైనస్ ఎస్. బియర్ టీ కోఎఫిషియంట్ ఈజ్ మైనస్ ఎస్. దీనికి ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు టీ కోఎఫిషియంట్ బై అని వస్తుంది కదా. ఈ పవర్ మైనస్ ఎస్టీ బై మైనస్ ఎస్ లిమిట్స్ ఏ టు ఇన్ఫినిటీ. ఫస్ట్ సబ్స్టిట్యూటింగ్ ఇన్ ప్లేస్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ ఇన్ఫినిటీ, రైట్ హియర్ ఈ పవర్ మైనస్ ఎస్ ఇంటూ ఇన్ఫినిటీ, దట్ ఈక్వల్ టు టోటల్లీ ఫస్ట్ 1 బై మైనస్ 1 ఇది కామన్ తీసేయండి. 1 బై మైనస్ ఎస్ కామన్ తీస్తే మైనస్ 1 బై ఎస్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్టీ లిమిట్స్ ఏ టు ఇన్ఫినిటీ. ఫస్ట్ evaluate this definite integral. First evaluate the integration of e power minus st. What is the integration of e power minus st? E power minus st by minus s. That equal to e power minus st by minus s. Limits a to infinity. But here 1 by minus s take common. That equal to minus 1 by s into e power minus st. Limits a to infinity. First write upper limit. What is the upper limit? Infinity. Right here e power minus s into infinity. Infinity into something infinity. That equal to e power minus infinity. Minus. Right here lower limit. In place of t. T is equal to a. That equal to minus s into a. E power minus a into s. So upper limits lower limits man substitute chesam. We get this one. We know that e power minus infinity is equal to 0. Already I told that this reason of the e power minus infinity is equal to 0 నేను చాలా సార్లు చెప్పాను. e power infinity value infinity, మరి e power minus infinity అంటే 1 by e power infinity కింద వస్తాం కానీ that value is always positive. Okay, this value is equal to 0. Here this value 0 minus e power minus s. Here minus into minus plus 1 by s into e power minus s. So the Laplace transform of unit step function is equal to 1 by s into e power minus s. Proof is over. So proof and statement are very most important. What is the statement? Repeat once again. What is the statement? The statement is h of t minus a or u of t minus a is equal to 0 if t less than a. H of t minus a or u of t minus a is equal to 1 if t greater than a. That is the statement of Heaviside function or unit step function. Next, to calculate the Laplace transform of Heaviside function or unit step function. Okay, that means by the definition of Laplace transform L of f of t is equal to this one. Write the L of u of t minus a. అంటే f of t తీసేసి అక్కడ మనం u of t minus a రాస్తామన్నమాట. This is the Heaviside function. This is the unit step function. What is the definition of unit step function? U of t minus a is equal to 0 if t less than a. U of t minus a is equal to 1 if t greater than a. So right here 0 to infinity interval can be splitting into two parts. First part is 0 to a. Second part is a to infinity. Right here a to 0 to a e power minus st u of t minus a plus a to infinity e power minus st u of t minus a, splitting into two parts. By the definition of unit step function, this value is equal to 0 because 0 to a, the variables less than a, we get the value 0. 0 into something totally 0. Okay, this is vanished. Next, plus a to infinity e power minus t. This function is defined 1 because the values t more than a, that equal to the value e of t minus a is equal to 1, that equal to a to infinity e power minus st dt. To evaluate this definite integral, okay, we get the value 1 by s into e power minus as. So the Laplace transform of unit step function is 1 by s into e power minus s. Okay, so unit step function or
Heaviside function, statement and proof is completed. Okay, next I am going to explaining change of scale property. ఓకే, ఇది ఎక్కువగా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈసెట్లో కానీ ఈసెట్లో ఎక్కువగా అడగట గేట్ ఎగ్జామినేషన్లో కానీ ఈసెట్లో కానీ వాడు ఏమడుగుతాడంటే కనుక ఎక్కువగా రైట్ ది స్టేట్మెంట్ ఆఫ్ అని అడగడు. వాట్ ఈస్ ది లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ అని ఉంటుంది అంతే. అక్కడ 1/s × e⁻⁻s ఆప్షన్స్ అలా చాలాగా ఉంటాయి. అందుకని చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. అదే మనకి ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్లో కూడా రైట్ ది స్టేట్మెంట్ ఆఫ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ అండ్ ఫైండ్ ది లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ అంటాడు. అందుకని ఇది చాలా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఓకే ఓకే, unit step function statement and proof is completed. Okay, next I am going to explaining change of scale property in Laplace transforms. What is that? Next concept is change of scale property. Change of scale property in Laplace transforms. What is this statement? What is this property? This property says that if L of f of t is equal to f bar at s. Okay, L of f of t is equal to f bar at s, then L of f of at is equal to 1/a f bar at s by a. This is the change of this statement is called change of scale property. What is the statement? If L of f of t is equal to f bar at s, then L of f of at is equal to 1/a f bar at s a. This is bit a. Okay, a. What is b? B means L of f of t by a is equal to a into f bar at as. Okay, what is the statement of change of scale property? The statement is given by if L of f of t is equal to f bar at s, then a. L of f of at is equal to 1/a f bar at s and L of f of t by a is equal to a into f bar at as. Okay, this is the statement of change of scale property. అంటే దీని మీనింగ్ ఏంటి? మనకి L of f of t f bar at s అని తెలుసు. మనకి తెలిసినప్పుడు వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ at అంటే t యొక్క కోఎఫిషియంట్ ఏమైనా ఉన్నప్పుడు మనకి దాని వాల్యూ ఎంత అవుతుంది అంటే L of f of at. హియర్ t యొక్క కోఎఫిషియంట్ ఈజ్ a. అంటే t వేరియబుల్ని ఏదైనా ఒక కాన్స్టెంట్ a పెట్టి మల్టిప్లై చేసినప్పుడు వాట్ ఈస్ ది రిజల్ట్ ఆఫ్ దట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్? దట్ ఈస్ 1/a into f bar at s by a. అంటే మామూలుగా మనం L of f of t f bar at s f of at అడిగితే కనుక వెంటనే ఆ a పెట్టి డివైడ్ చేయాలన్నమాట. దట్ ఈక్వల్ 1/a into రీప్లేస్ చేయాలి, s తీసేసి s by a రాయాలన్నమాట. దట్ ఈస్ ది రిజల్ట్ 1/a into f bar at s by a. అలాగే డివైడ్ చేస్తుంది అనుకోండి t వేరియబుల్ని అంటే t by a, అప్పుడు ఏమవుతుంది రిజల్ట్ a into f bar at s f bar of as. దిస్ ఈస్ ది స్టేట్మెంట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ. వాట్ ఈస్ ది ప్రూఫ్? ప్రూఫ్ కూడా ఇంపార్టెంట్. దీన్ని ప్రూఫ్ కూడా వెరీ సింపుల్. ఎగ్జామినేషన్లో మనకి ఎలా అడుగుతాడంటే స్టేట్ అండ్ ప్రూవ్ ది చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ అంటాడు. అప్పుడు మీరు స్టేట్మెంట్ రాయాలి, దాని ప్రూఫ్ కూడా రాయాలి. ఓకే, రైట్ ది స్టేట్ అండ్ ప్రూవ్ ది చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ. ఫస్ట్ రైట్ ది స్టేట్మెంట్ దిస్ వన్ అండ్ ప్రూఫ్ అది కూడా రాయాలి. ఆ ప్రూఫ్ అంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే, ద ప్రూఫ్. ఫస్ట్ బై ద డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, బై ది definition of Laplace transform, L of f of t is equal to integral 0 to infinity e⁻⁻st f of t into dt. This is the definition of Laplace transform. Entire this definite integral denoted by f bar at s. Okay, now L of f of at, now L of f of t is equal to integral 0 to infinity e⁻⁻st f of at. To calculate this definite integral by using substitution method, let us consider at is equal to some x. Put at is equal to x. So differentiating on both sides with respect to x, that equal to a into dt by dx is equal to 1. Differentiating on both sides dOBS with respect to x, derivative of x is equal to 1. Derivative of t dt by dx by cross multiplication a into dt is equal to dx. So dt is equal to 1/a into dx. This is the substitution. Limits also changed. What is lower limit? Lower limit. Okay, your substitution x is equal to at. In t variables, what is the lower limit? 0. So right here 0. X is equal to a into 0, that equal to 0. So the lower limit is equal to 0. Next, what is upper limit?
upper limit x is equal to at. Here upper limit is infinity. Infinity into something infinity. That equal to x is equal to infinity. And the limits are not changed. ఓకే అంటే ఫస్ట్ మనం ఏం చేసాం బై ద డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ప్రకారం ఇది రాసుకున్నాం. ఓకే అదేవిధంగా ఎఫ్ ఆఫ్ ఏటీ ఇది రీప్లేస్ చేసి ఇది రాసుకున్నాం. ఇంటిగ్రల్ 0 to infinity e power minus st f of at. టు ఎవాల్యుయేట్ దిస్ డెఫినెట్ ఇంటిగ్రల్ దీన్ని ఎవాల్యుయేట్ చేయాలి. మనకు ఉన్నది దీన్ని యూజ్ చేసుకోవచ్చు మాట. ఇంటిగ్రల్ 0 to infinity e power minus st f of dt ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ. ఆ ఫామ్లోకి వచ్చేలాగా దీన్ని సబ్స్టిట్యూషన్ మెథడ్లో సింప్లిఫై చేయాలి. సో లెట్ us కన్సిడర్ at ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వీ గెట్ dt ఈజ్ ఈక్వల్ టు 1/a ఇంటూ dx. మరి సబ్స్టిట్యూషన్ మెథడ్లో వేరియబుల్స్ అన్నింటిలో కూడా టీ వేరియబుల్స్ నుంచి ఎక్స్ వేరియబుల్స్లోకి చేంజ్ అయిపోతున్నాయి కాబట్టి లిమిట్స్ కూడా చేంజ్ అయిపోతాయి. టీ వేరియబుల్స్లో లోయర్ లిమిట్ 0, అందుకని ఇక్కడ 0 రాయాలి. a ఇంటూ 0 0 దట్ ఈక్వల్ టు లోయర్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు 0. వాట్ అబౌట్ అప్పర్ లిమిట్? అప్పర్ లిమిట్ ఈజ్ టీ వేరియబుల్స్ అప్పర్ లిమిట్ ఈజ్ ఇన్ఫినిటీ. రైట్ హియర్ ఇన్ఫినిటీ. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ ఇంటూ సంథింగ్ ఇన్ఫినిటీ. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. సో ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏటీ ఈజ్ ఈక్వల్ టు integral limits are not changed 0 to infinity e power minus st. okay e power minus st. but what about t? t లన్నీ కూడా చేంజ్ అయిపోవాలి కదా. హియర్ at is equal to x, so t is equal to x by a. note this point. okay at is equal to x, I want t. t is equal to x by a, right here x by a. okay into f of x into dt means 1/a dt. that equal to 1/a is constant. 1/a constant. integral 0 to infinity e power okay minus s by a into x f of x dx. f of x dx. okay by substitution method, by simplification, this one we get 1/a integral 0 to infinity e power minus s by a x f of x dx. one of the very most important property in definite integrals. so the definite integral depends on limits but not on variables. so one of the most important properties integral a to b f of x dx is equal to integral a to b f of t dt by using this property. What is that property? Integral a to b f of x dx is equal to integral a to b f of t dt. By using that property, that equal to 1/a integral 0 to infinity e power minus s by a into t f of t dt. So according to the notation, what is notation? Integral 0 to infinity e power minus st f of t dt is equal to L of f of t. What is the value of L of f of t? That equal to f bar at s. But here 1/a f bar, this can be written as minus t into s by a, that equal to s by a. So L of f of t is equal to 1/a into f bar at s by a. Okay, proof is very simple. ఈ ప్రూఫ్లో మనం ఎక్కడ కూడా డెఫినెట్ ఇంటిగ్రల్స్ కూడా క్యాలిక్యులేట్ చేయలేదు, బై యూజింగ్ ఓన్లీ సబ్స్టిట్యూషన్. ఓకే రిపీట్ వన్స్ అగైన్. L of f of t is equal to f bar at s, then L of f of a t is equal to 1/a f bar at s by a, and L of f of t by a is equal to a into f bar as. Okay, proof by the definition of Laplace transform. L of f of t is equal to 0 to infinity e power minus st f of t dt. It is denoted by f bar at s. Write the L of f of a t అంటే ఎఫ్ ఆఫ్ టీ రీప్లేస్ చేసి ఎఫ్ ఆఫ్ ఏటీ రాస్తాం అంతే మనం. సో దీన్ని సబ్స్టిట్యూషన్ మెథడ్ ద్వారా మనం సింప్లిఫై చేసుకుందాం. దట్ మీన్స్ ఏటీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఏటీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మీన్స్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై ఏ. అంటే ఏటీ ఉన్న చోట ఎక్స్ రాస్తాం, టీ ఉన్న చోట ఎక్స్ బై రాస్తాం. ఓకే, డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వీ గెట్ డిటీ ఈజ్ ఈక్వల్ టు 1/a dx. లిమిట్స్ చేంజ్ అవ్వలేదు. అప్పర్ లిమిట్ ఎలాగైతే ఉందంటే ఎక్స్ వేరియబుల్స్కి టీ వేరియబుల్స్కి అప్పర్ అండ్ లోయర్ లిమిట్స్ ఆర్ నో చేంజ్, సేమ్ అవే ఉన్నాయి కాబట్టి సేమ్ లిమిట్స్. సో ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ 0 to infinity e power minus s into t ఫర్ x by a. t ఈజ్ ఈక్వల్ టు x by a. ఎఫ్ ఆఫ్ x at ఈజ్ ఈక్వల్ టు x. f of x 1/a dx. Here 1/a is constant, front రాసుకున్నాం. ఇంటిగ్రల్ 0 to infinity e power minus s by a into x f of x dx. That equal to 1/a into integral 0 to infinity e power minus s by a into x f of t dt. అంటే మనం x వేరియబుల్స్ని
టీ వేరియబుల్స్ కింద రాసేసుకోవచ్చు. ఎందువల్లంటే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రాపర్టీ అని చెప్పుకున్నాం కదా, డెఫినెట్ ఇంటిగ్రల్స్ లిమిట్స్ మీద డిపెండ్ అవుతాయి తప్ప వేరియబుల్స్ మీద డిపెండ్ అవ్వదు. ఇక్కడ ఏ వేరియబుల్స్ ఉన్నా మనకు అనవసరం. పీ ఉండొచ్చు, క్యూ ఉండొచ్చు, ఎక్స్ ఉండొచ్చు, వై ఉండొచ్చు, జెడ్ ఉండొచ్చు. లిమిట్స్ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఈ లిమిట్స్ మన ఇష్టం వచ్చినట్టు ఇంటర్చేంజ్ చేయకూడదు. అందుకని బై యూజింగ్ దిస్ ప్రాపర్టీ ఇక్కడ ఎక్స్ వేరియబుల్స్ తీసేసి టీ వేరియబుల్స్ రాసుకున్నాను. సో 0 to ∞ e power minus s by a t into f of t dt. ఇది మీరు మోడిఫికేషన్ చేసుకుని రాసుకోగలగాలన్నమాట. అంటే మనకి చూడండి e power minus st f of t ఉంటే కనుక f bar at s అని రాసుకున్నాం. e power minus st f of t ఉంటే కనుక f bar at s రాసుకున్నాం. మరి ఇక్కడ ఏముంది, మైనస్ s by a into t అని ఉంది. రైట్, దట్ ఈక్వల్ టు f bar s by a. 1 by a into f bar, entire this is equal to f bar s by a. Hence the proof is over. Okay, similarly దీన్ని కూడా మనం అలాగే ఫైండ్ అవుట్ చేయొచ్చు. b bit l of f of t by a. t by a is equal to x కింద కన్సిడర్ చేసుకుంటాం. సేమ్ డిఫరెన్షియేషన్ చేస్తాం. లిమిట్స్ కూడా చేంజ్ అవుతాయి, లిమిట్స్ కూడా చేంజ్ చేయాలి. ఒకవేళ చేంజ్ అయితే లేకపోతే కనుక లిమిట్స్ అలా ఉండిపోతాయి. సో అది కూడా బీ బిట్ కూడా నేను ప్రూఫ్ చేసి చూపిస్తాను చూడండి. సో ఏ బిట్ ప్రూఫ్ ఈజ్ ఓవర్. ఓకే, బీ బిట్ కూడా ప్రూఫ్ సేమ్. ఏ బిట్ బాగా అర్థమైతే కనుక బీ బిట్ సింపుల్గా చేయొచ్చు అనమాట. అంటే ఏ బిట్లో ఏటీ ఉంది, బీ బిట్లో టీ బై ఏ ఉంది. అంటే టీ వేరియబుల్ని టీ అనే వేరియబుల్ ఏ అనే నెంబర్ మల్టిప్లై చేస్తుందన్నమాట. అలాగే టీ వేరియబుల్ని ఇక్కడ ఏ అనే నెంబర్ డివైడ్ చేస్తుందన్నమాట. ఇక్కడ మల్టిప్లికేషన్, అక్కడ డివిజన్. రిజల్ట్తో కూడా అంత మల్టిప్లై చేస్తే ఇక్కడ 1 by a అని రాసి s by a అని రాస్తున్నాం. ఇక్కడ టీ అనే వేరియబుల్ని డివైడ్ చేస్తే కనుక ఏ ఇంటూ అని రాసి ఎస్ని ఏ పెట్టి మల్టిప్లై చేస్తున్నాం. అదొకటి. దాని ప్రూఫ్ కూడా సేమ్. చూడండి, బై ద డెఫినేషన్ ఆఫ్ బీ బిట్ ప్రూఫ్ మాట. బై ద డెఫినేషన్ ఆఫ్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ l of f of t is equal to this one is equal to f bar s. ఇది ఎందుకు రాస్తున్నాం అంటే కనుక ఈ నొటేషన్ బట్టి మనం అక్కడ కంఫర్టబుల్గా రాసుకుంటాం అనమాట. ఓకే, ఇది హైపోథిసిస్లో మనకి ఇచ్చాడు కాబట్టి. నెక్స్ట్ l of f of t by a. ఈ f of t తీసేసి t by a రాస్తాం. అంతే, ఇక్కడ t తీసేసి t by a. సో దీన్ని మనం సింప్లిఫై చేయాలి. దీన్ని సింప్లిఫై చేసుకుని డెఫినేషన్కి కరస్పాండెన్స్కి వచ్చే విధంగా మనం దీన్ని ఎగ్జిస్టెన్సీ చేయాలన్నమాట. దట్ ఈక్వల్ ఇంటిగ్రల్ 0 to ∞ e power minus st f of t by a dt. ఓకే, నౌ దిస్ ఇందాక మనం ఏ బిట్లో ఏటీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కింద కన్సిడర్ చేసుకున్నాం కదా, అలాగే ఇక్కడ టీ బై ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కింద కన్సిడర్ చేసుకోవాలి. అంతే తేడా. t by a is equal to x, t is equal to ax. Differentiating on both sides x. 1 by a constant derivative of t, dt by dx, derivative of x1. By cross multiplication dt is equal to a into 1 by a into dx. అక్కడికి ఇక్కడ తేడా ఏంటి, అక్కడ 1 by a వస్తుంది, ఇక్కడ a into అని వస్తుంది అనమాట. సో dt is equal to a into dx. లిమిట్స్ కూడా ఏం చేంజ్ అవ్వవు. ఎందువల్లంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ బై ఏ కదా, టీ ప్లేస్లో 0 రాస్తే 0 by a 0, అంటే లోయర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ బై ఏ, టీ ప్లేస్లో ఇన్ఫినిటీ రాస్తావు, అంటే టీ వేరియబుల్స్ యొక్క అప్పర్ లిమిట్ ఇన్ఫినిటీ, లోయర్ లిమిట్ 0. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. అంటే ఎక్స్ వేరియబుల్స్కి టీ వేరియబుల్స్కి లోయర్ అండ్ అప్పర్ లిమిట్స్ చేంజ్ అవ్వలేదు. ఓకే, సో నో చేంజ్ ఇన్ లిమిట్స్. నౌ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ బై ఏ ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ 0 to ∞ e power minus s ఇంటూ, ఇక టీ ప్లేస్లో ఏం రాయాలంటే కనుక ఏఎక్స్ రాయాలి. సో టీ ప్లేస్లో ఏఎక్స్ రాశాను. సో నెక్స్ట్ దిస్ ఈజ్ ఎఫ్ ఆఫ్ టీ బై ఏ, దట్ మీన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిటి ఏ ఇంటూ డిఎక్స్. హియర్ ఏ ఈజ్ కాన్స్టెంట్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఏ ఇంటూ ఇంటిగ్రల్ 0 to ∞ e power minus as x ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఓకే, సో ఏ ఇంటూ ఇంటిగ్రల్ 0 to ∞ e power minus as ఇంటూ టీ ఎఫ్ ఆఫ్ టీ డిటి. అంటే ఇక్కడ ఎక్స్ వేరియబుల్స్ తీసేసి టీ వేరియబుల్స్ రాస్తామన్నమాట బై యూజింగ్ దిస్ ప్రాపర్టీ. వేరియబుల్స్తో మనకు సంబంధం లేదు, ఎటువంటి వేరియబుల్స్ అయినా రాసుకోవచ్చు మనం ఆ రీప్లేస్ చేసి. ఇక్కడ ఎక్స్ తీసేసి వై రాశాను. ఇది లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్కి డెఫినేషన్కి కరస్పాండెన్స్గా ఉంది. అప్పుడు ఏ ఇంటూ ఏం రాసుకోవచ్చు, ఇదంతా కూడా ఎఫ్ బార్ ఎట్ ఎస్ అయినప్పుడు ఇదంతా కూడా ఎఫ్ బార్ ఎట్ ఎస్. ఇక్కడ ఎస్ మైనస్ ఎస్ ఉంటే కనుక ఎఫ్ బార్ ఎట్ ఎస్ అని రాసాం, ఇక్కడ మైనస్ ఏఎస్ ఉంటే కనుక మనం ఇక్కడ ఏఎస్ అని రాస్తాం అన్నమాట. ఇక్కడ ఎస్ బై ఏ ఉంది, ఇందాక ఎస్ బై ఏ రాసాం, అంతే తేడా. ఏ ఇంటూ ఎఫ్ బార్ ఎట్ ఎస్ ఏఎస్. So this is the change of scale property. Two forms. First form L of f of at. Second form L of f of t by a. Okay. This is the statement and proof of the change of scale property. Okay. The first problem on change of scale property. Okay. The statement says that if L of f of t is equal to f bar at s, then a L of f of at is equal to 1 by a f bar at s by a. B L of f of t by a is equal to a into f of as, f bar at as. Okay, to find the Laplace transform of L of f of 3t, f of t is given. That means if L of f of t is equal to 9s square minus 12s plus 15 by s minus 1 whole cube, this is the value of L of f of t value. To find the value of f of 3t,
అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు లోయర్ క్లాస్లో చేసాం 1 book వాల్యూ 10 రూపీస్, 3 books వాల్యూ 3 into 10 30 రూపీస్. సేమ్ అదే విధంగా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో కూడా ఈ ప్రాబ్లం అన్నమాట. ఓకే, మనం దాన్ని సెపరేట్గా ఏం చూడవలసిన అవసరం లేదు. L of f of t is equal to 9s square minus 12s plus 15 by s minus 1 whole cube. Then find the 3 times of L of f of 3t. That means L of f of 3t. To find the Laplace transform of L of f of 3t. Here t coefficient is 3. That means a is equal to 3. Okay. Solution. What is solution? Given. What is given? L of f of t is equal to 9s square minus 12s, 9s square minus 12s plus 15 by s minus 1 whole cube. It is denoted by another notation is f bar at s. This is the value of f bar at s. So L of f of t is equal to f bar at s. What is the value of f bar at s? 9s square minus 12s plus 15 by s minus 1 whole cube. Now to find L of f of 3t. What is the change of scale property? The change of scale property says that L of f of at is equal to 1 by a f bar at sa by a. This is the change of scale property. By using this one, L of f of at is equal to 1 by a f bar at s by a. So write in place of this is f bar at s. Write in place s is equal to s by a. Here a is equal to 3, that equal to f of 3t. That means L of f of 3t is equal to 1 by 3 into f bar at s by 3. That equal to L of f of 3t is equal to 1 by 3. What is coefficient? T coefficient a. What is a? A is equal to 3. So a is equal to 3. 1 by a. That means 1 by 3. F bar s by a. S by 3. That equal to 1 by 3. What is the value of f bar at s? This is f bar at s. That means 9s square minus 12s plus 15 by s minus 1 whole cube. So s goes to s by 3. And s thesis s place s by 3 రాస్తే కనుక ప్రాబ్లమ్ ఇస్ ఓవర్. దట్ ఈక్వల్ టు 1 by 3 9 into s by 3 whole square minus 12 into s by 3 plus 15 by s by 3 minus 1 whole cube. Problem is over. But simplification is most important. To simplify this one, ఎలా సింప్లిఫై చేయాలి? s స్క్వేర్ బై 9 మైనస్ 12 ఇంటూ s బై 3 ప్లస్ 15 బై s బై 3 మైనస్ 1 హోల్ క్యూబ్. దట్ మీన్స్ టేక్ ఎల్సిఎం 3, s మైనస్ 3 బై 3 whole cube. S minus 1 whole cube by 3 cube means 27. Here 9 cancel. 12 into s by 3. Here take LCM 3. Okay, ఆ సింప్లిఫికేషన్ నేను ఇక్కడ చేస్తాను చూడండి. మరి ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. ఓకే, మనం ఏం చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. వాట్ ఈస్ గివెన్? గివెన్ L of f of t. To find L of f of 3t. That means L of f of 3t. To find this value. By using change of scale property. Problems అన్నీ కూడా ఎలా అడుగుతాడంటే మీకు L of f of t వాల్యూ ఇచ్చేస్తాడు. దెన్ ఫైండ్ f of 3t బై యూజింగ్ చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ అంటాడు. చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ అంటే కనుక దాని ప్రకారమే చేయాలి. అంతేగాని మీరు ఇంకో విధంగా కూడా చేసేయచ్చు. ఫైండ్ ది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అని వదిలేసాడు అనుకోండి, మీరు మామూలుగా ఎలాగైనా సరే చేసుకోవచ్చు. కానీ ఫైండ్ ది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ L of f of 3t బై యూజింగ్ చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ అంటే కనుక ఆ ప్రాపర్టీ యూజ్ చేసి చేయాలి. ఏదైనా ఒక ప్రాపర్టీ యూజ్ చేసి చేయమంటే కనుక అది యూజ్ చేసి చేయాలి. నీకు వేరే విధంగా వేరే ప్రాపర్టీ వచ్చింది కదా అది చేసేస్తానంటే కుదరదు. వాడు క్లియర్గా మెన్షన్ చేస్తే కనుక నువ్వు దాన్నే ఫాలో అవ్వాలి. ఓకే, సో L of f of t is equal to this one. This is denoted by f bar at s. So this is the change scale property statement. L of f of at is equal to 1 by a f bar at s by a. Comparing with the standard form, L of f of at is equal to L of f of 3t. Comparing these two, a is equal to 3. Right here, 1 by 3, f bar s by 3. And that means f bar at s, this value is equal to s bar at s. S bar at s, this is equal to f bar at s. ఆ ఎస్లో మీరు s by 3 సబ్స్టిట్యూట్ చేస్తే ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. దీన్ని సింప్లిఫై చేస్తే కనుక మన ప్రాబ్లం కంప్లీట్ చేసినట్టే. ఓకే
ఓకే, మీరు దీన్ని సింప్లిఫై చేస్తే కనుక మనకి ప్రాబ్లం కంప్లీట్ అయినట్టు. అయితే సింప్లిఫికేషన్ తెలిస్తే కనుక చేయండి, లేకపోతే ఇలా వదిలేసినా పర్లేదు. కానీ ఒక్కోసారి షో దట్ అంటాడు, అప్పుడు మట్టి కంపల్సరీగా చేయాలి. కానీ ఇన్ దిస్ ప్రాబ్లమ్స్లో మనం ఎస్ ప్లేస్లో s/3 సబ్స్టిట్యూట్ చేస్తాం, నో మోర్ వర్క్స్. అందుకని సింప్లిఫికేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. వాడు అడిగినా అడగకపోయినా షో దట్ అన్నా సరే మ్యాక్సిమం సింప్లిఫికేషన్ మనం చేయాలి. ఓకే, s/3 హోల్ స్క్వేర్ మీన్స్ s²/9. 9 into s²/9 minus 12 into s/3 plus 15 by take LCM 3 s minus 3/3 whole cube. S minus 1 whole cube by 3 cube means 27. Okay, this 9 cancel. Okay, 3 ఇందులో 4 times, that equal to plus 15. అంటే s² minus 4s plus 15 by s minus 3 whole cube by 3 9 times, that equal to 9 న్యూమరేటర్లోకి వస్తుంది. సో ఈ 9 టైమ్స్ క్యాన్సిల్ అయింది కాబట్టి 9 ఇంటూ s² minus 4s plus 15 by s minus 3 whole cube. సో L of f of 3t is equal to 9 into s² minus 4s plus 15 by s minus 3 whole cube. So in this class, change of scale property statement and proof is given. ఓకే, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ అలాగే యూనిట్ స్టెప్ ఫంక్షన్ స్టేట్మెంట్ చెప్పాను, దాని డెఫినేషన్ చెప్పాను, దాని ప్రూఫ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇన్ దిస్ క్లాస్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ డెఫినేషన్ అండ్ విత్ ప్రూఫ్ అండ్ చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ స్టేట్మెంట్ విత్ ప్రూఫ్. వన్ ప్రాబ్లమ్ ఈజ్ కంప్లీటెడ్ ఆన్ చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ. ఓకే, టుడే క్లాస్ ఈజ్ ఓవర్.